జాగ్రత్తగా కనుక మనం ఆలోచించినట్లయితే ఎన్ని విధాలుగా పరమాత్ముడు ఇప్పుడు గజేంద్ర మోక్షంలో కానీ ఇప్పుడు అన్నమయ్య గురువుగారు కథ చెప్పాడు. అన్నమాచార్యుడు చివరికి నగలు భార్యలు తీసుకున్నారు కానీ తన్నులు అన్నమాచార్య తిన్నాడు. తిన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ సంకెళ్ళు కట్టి, అంటే సినిమాలో చూపించడం సంకెళ్ళు కట్టి అతన్ని వేలాడ తీస్తారనమాట, కొడతారు కొరడాలతోటి. కొట్టినప్పుడు ఆ నరసింహుడి మీద ఒక పాట, ఒక పద్యం పాడతాడు. వెంటనే ఆయన వచ్చి ఈ శృంఖలాలు తీసేయటం జరుగుతుంది. అలాగే గజేంద్ర మోక్షంలో కూడా ఠావులు దప్పెన్ ప్రాణములు, ఆ గజేంద్ర మోక్షంలో కూడా నేను చనిపోతున్నాను ఈ మొసలి వల్ల అన్నప్పుడు వెంటనే వచ్చి నీవే తప్ప ఇతపరం బెరుగా అన్నప్పుడు అప్పుడు రక్షించాడు. దీను మన్నింపదగున్ దీనున్నని. అలాగే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా సరే ప్రహ్లాదుడు ఆయన తలుచుకోగానే వచ్చి ఆయన ప్రహ్లాదుడిని రక్షించినటువంటి విశేషం మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడు ఏం చేశాడు, నేను భగవంతుడి మార్గంలోనే ఉంటాడు కానీ ఈ ప్రపంచపు సుఖాలు, రాజుగారు పెట్టే ప్రపంచపు సుఖాలకి అతను వెళ్ళలేదని ఇక్కడ ఈ కథలో మనం తెలుస్తున్నాం.